హలో గైస్, ఇవాళ టాపిక్ ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే మనకి గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు అలాంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దాంట్లో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. దాంట్లో ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 there shall be equality of opportunity all citizens in matters relating to employment or appointment to any office under the state. స్టేట్ అంటే ఇక్కడ సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అండి, ఏది రెండిట్లు లేదని అనుకోవచ్చు. అకార్డింగ్ టు ఆర్టికల్ 12 ప్రకారం మనం స్టేట్ అంటే సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ని కాల్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్ 16 క్లాస్ 2 అంటే నో సిటిజన్ షల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ ఆర్ఆర్ సిఎస్పి రిలీజన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ డిసెంట్ అండ్ రెసిడెన్స్. ఆర్టికల్ 15కి ఆర్టికల్ 16కి ఈ రెండు 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినది. ఏంటంటే రెసిడెన్స్ ప్లస్ డిసెంట్ అంటే సంతతికి చెందినవారు, ఏ దేశంలో వాళ్ళు సెటిల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ జూయిష్ పీపుల్ ఉన్నారు, జూయిష్ సెటిల్ అవుతారు. అమెరికన్ పీపుల్ ఉన్నారు, అమెరికన్ సెటిల్ అవుతారు. డచ్ పీపుల్ ఉన్నారు, డచ్ సెటిల్ అవుతారు. అలాంటి వాళ్ళని డీసెంట్ అంటే సంతతి, అది అని మీనింగ్. రెసిడెన్స్ అంటే మీకు తెలిసిందే, మనం ఎక్కడైతే నివసిస్తామో మీకు మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడంటే అని అడుగుతారు. అంటే మనం ఎక్కడైతే ఉంటామో దాన్ని రెసిడెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటే ఇండియాలోనే. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 3 nothing in this article shall prevent parliament from making any law prescribing regarding to class or classes of employment appointment to an office under the government or any local authority or any local within a state or union of any requirement as to residence within the state or union territory prior to such employment or appointment. ఇది కూడా ఆర్టికల్ 16 క్లాస్ 3 కూడా సేమ్ ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడుతుంది. దీని యొక్క డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4 ఇన్ దిస్ ఆర్టికల్ టు ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అండ్ in the opinion of the under the state and nothing but ఎస్సీసీ ఎస్టీస్ కూడా దీంట్లోకి వస్తారండి. ఇక్కడ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ 1లో ఇక్కడ చెప్తాడండి, ప్రమోషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ రిజర్వేషన్. ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి అంటే రిజర్వేషన్స్ చూడకూడదు అనేది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ 1లో మనం చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ 2లో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆర్ ఆల్సో అప్లైడ్ ఫర్ ద రిజర్వేషన్స్. ఇది మనం ఇంకా డీటెయిల్ చూద్దాం. జస్ట్ ఇది నేను హెడ్డింగ్ కూడా చదువుతున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ఎఫెక్ట్ ద ఆపరేషన్ ఆఫ్ లా విచ్ ప్రొవైడ్ దట్ ఇన్కంబెంట్ ఆఫ్ ఎనీ ఆఫీస్ అటాచ్డ్ విత్ ద రిలీజియన్ ఆన్ ద రిలీజియన్ ఆఫీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ అప్లై ఆర్ రిలీజియస్ పర్సన్స్ కెన్ ఓన్లీ అప్లై అనేది ఈ పాయింట్. అంటే రిలీజియస్ పర్సన్స్ అప్లై చేయొచ్చా లేదా ఎవరైనా అప్లై చేయొచ్చా అనేది ఇక్కడ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 అనేది హెడ్డింగ్ ఉందండి. ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 వీటి ఈ 3 ఆర్టికల్స్ని కంపారిజన్ చేస్తే వేటి యొక్క రేంజ్ అనేది ఎక్కువ అని చూసుకుంటే ఆర్టికల్ 14 యొక్క రేంజ్ పెద్దది కంపేర్ టు ది ఆర్టికల్ 14 చూసుకుంటే, కంపేర్ టు ది ఆర్టికల్ 15 టు ఆర్టికల్ 16 చూసుకుంటే 16 కన్నా 15 ఎక్కువ. సో ఇలాగ 3 యొక్క ఆర్టికల్స్ యొక్క రేంజ్ ఎంత పెద్దది ఏంటి అనేది ఈ డయాగ్రామ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 1 గురించి ఈ యొక్క డయాగ్రామ్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇక్కడ మీకు కనపడుతున్న పెద్ద ఏమో కొంచెం ఎకనామికల్లీ డెవలప్డ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తీసుకున్నారు అనుకోండి, ఆ స్టేట్లో అన్ని రీజియన్స్ అనేవి డెవలప్ అవ్వవు, చాలా మారుమూల గ్రామాలు ఉంటాయి. అలాంటి గ్రామాల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఉండవు, ఏమీ ఉండవు. ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుందామన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సోషల్గా ఉండదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనే పాయింట్లో చూసుకుంటే ఇక్కడ బాగా లోగా ఉన్నాయేమో ఎకనామిక్ ఆపర్చునిటీస్ అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ వాళ్ళు లోగా ఉన్నారు. ఇంకా బాగా హైట్ కనపడుతున్నాయేమో వాళ్ళందరూ హైలో ఉన్నారని. ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఈక్వాలిటీగా చేయాలంటే డిజేబిలిటీస్ మస్ట్ బి రిమూవ్డ్. ఆ డిజేబిలిటీస్ రిమూవ్ చేయాలి. ప్లస్ న్యూ ఆపర్చునిటీస్ మే బీ ఇంక్రీజ్డ్. వెన్ ద న్యూ ఆపర్చునిటీస్ విల్ కమ్ అంటే ఎప్పుడు వస్తాయి అంటే మనం ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారో
వాళ్ళకి మనము ఈ ఈక్వాలిటీ అనేది ఆపర్చునిటీ ఇస్తే అప్పుడు ఈక్వల్గా డెవలప్ అవుతారు. అది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2లో మొత్తం 7 గ్రౌండ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది రిలీజన్ అంటే మీకు అందరికి తెలిసిందే. మన ఏంటి, హిందూ రిలీజనా, ఇస్లామిక్ రిలీజనా, లేకపోతే క్రిస్టియన్ రిలీజన్ అనేది దాని గురించి చెప్తారు. రేస్ అంటే ఏ జాతికి చెందిన వాళ్ళు, కాస్ట్, నెక్స్ట్ సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, మరి ఎక్కడ పుట్టారు, డిసెంట్ అంటే చెప్పే కదా సంతతి, అంటే మనం ఇక్కడే ఉంటే మనం ఇండియన్లో సెటిల్ అయిపోతాం, వాళ్ళని ఇండియన్ సెటిల్స్ అంటారు. టచ్లోని అలాగే రెసిడెన్స్ అంటే వేర్ యూ హ్యావ్ టు లివ్ అనేది, అంటే మీరు ఎక్కడైతే ఉంటారో. మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా వెళ్తే, మీకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోమంటారు. లేదా మీరు ఎక్కడైనా ఆఫీస్ దగ్గర చూస్తే వాళ్ళది ఆర్ ఉండిద్ది ఫోన్ నెంబర్ పక్కన, అంటే రెసిడెన్షియల్, అది మీనింగ్. సో ఈ 7 గ్రౌండ్స్ అనేది కూడా బేస్ చేసుకొని మీకు మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అప్పుడు ఇలాంటివన్నీ డిస్క్రిమినేట్ చేయకూడదు. అంటే నువ్వు ఇట్లాగా మారుమూల గ్రామం నుంచి వచ్చావు, పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తివి, పర్టికులర్ రెసిడెన్స్ సంబంధించిన వ్యక్తి, పర్టికులర్ డిసెంట్ సంబంధించిన వ్యక్తివి అని చెప్పి డిస్క్రిమినేషన్ చేయకూడదండి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందాక మీకు చెప్పినట్టు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 రెసిడెన్స్ ప్రయర్ టు ఎంప్లాయ్మెంట్, అంటే రెసిడెన్స్ చూసి ఇవ్వకూడదు. అంటే రెసిడెన్స్ చూసి ఇవ్వకూడదు అంటే అట్లా పర్టికులర్ ప్లేస్ కాదండి. ఇందాక నీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో, లేదా ఒక కంట్రీలో కానీ, ఒక స్టేట్లో కానీ, ఏదో ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఎకనామికల్లీ వీక్ అయి ఉంటుంది ఆ ప్లేస్లో. అట్లాంటి చోట మనకి 2 పాయింట్స్ గట్టి కనపడతాయి. ఎలాగా అంటే చూడండి, ఇక్కడ ఇన్ ద పాయింట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 రెసిడెన్స్, బట్ ఇన్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఇట్స్ ఎన్ ఎక్సెప్షన్. ఎందుకురా అంటే ఇక్కడ 2 పాయింట్స్ చెప్పాడు. డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ బై స్టెప్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇందాక మీకు చెప్పే కదా, ఒక స్టేట్ గవర్నమెంట్లో కానీ, పర్టికులర్ ప్లేస్లో కానీ ఒక మారుమూల గ్రామం అనేది అభివృద్ధి చెందదు. అలాంటి చోట వాళ్ళకి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సోషల్గా కానీ ఇస్తే, మనం బ్యాక్గ్రౌండ్ ఇస్తే అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు. డెవలప్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ స్టెప్ బై స్టెప్, డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనం ఇచ్చినట్టు ఉంటాం. అలాగే హియర్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు చెప్పినట్టే, సమ్ ప్లేసెస్ ఇన్ ద స్టేట్, సమ్ ప్లేసెస్ ఆర్ నాట్ డెవలప్డ్. సో అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ సమ్ సోషల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్ట్రెంత్ అండ్ ఎడ్యుకేషనల్లీ. సో అట్ దట్ టైమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో గివెన్, దెన్ ఓన్లీ ఆర్టికల్ 16 అనేది సక్సెస్ఫుల్గా అప్లై అయ్యింది. ఇది ఈ యొక్క ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 రిజర్వేషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఈజ్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటేటెడ్ ఇన్ ద స్టేట్, రిప్రజెంట్ సర్వీస్ ఇన్ ద స్టేట్. అంటే అడిక్వేట్లీ అంటే తగినంత, అది మీనింగ్ అండి, తెలుగులో మీనింగ్. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మనం టూ పాయింట్స్ కింద డివైడ్ చేస్తే, ఫస్ట్ ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్, సెకండ్ పాయింట్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంట్ సర్వీస్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అంటే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4లో ఒక 4A అంటే ఒక సబ్సెక్షన్ యాడ్ చేశారండి. ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే 77th అమెండ్మెంట్ 1995లో అమెండ్మెంట్ చేశారు. ఎందుకురా అంటే రిజర్వేషన్స్ అనేది ప్రమోషన్స్లో కూడా అప్లికబుల్ చేయమన్నారు విత్ కాన్సిక్వెన్షనల్ సీనియారిటీ. ఆ పాయింట్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 సబ్ క్లాస్ బి, ఇది 85th అమెండ్మెంట్ 2001లో అమెండ్మెంట్ చేశారండి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టేట్ కెన్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే స్టేట్ అనేది ఎటువంటి లాస్ అని చేయొచ్చు అంటే ఏ విధంగా అంటే ప్రమోషన్స్ ప్లస్ ఏ క్లాస్ ఆర్ క్లాసెస్, అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, అది కూడా ఏంటంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్పెషల్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మనం చెప్పే కదా, ఎస్సీస్ని మన ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 341, ఎస్టీస్ని ఆర్టికల్ 342 కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళ గురించి ఏంటంటే, నెక్స్ట్ సబ్ క్లాస్ బీలో చూస్తే, ద సేడ్ ఎస్సీ ఎస్టీ షుడ్ బి ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద నాట్ బి అడిక్వేటెడ్ రిప్రజెంట్ సర్వీస్ అండర్ స్టేట్ నాట్ ఎక్సీడింగ్ 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ రూల్ తీసుకుంటే, ఈ సంవత్సరంలో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ గవర్నమెంట్ అనేది ఒక 50 మెంబర్స్కి నోటిఫికేషన్ వదిలింది అనుకోండి. దాంట్లో ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఒక నోటిఫికేషన్ అనేది 20%కి వదిలింది. అప్పుడు మీకు మిగతా జాబ్స్ అన్నీ మామూలు రెగ్యులర్లోకి వస్తాయి. కాకపోతే పీపుల్ వాళ్ళు ఆ సంవత్సరంలో రిక్రూట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఆ పర్సంటేజ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఆ పర్సంటేజ్ క్యారీ ఫార్వర్డ్ అయినా 50%కి ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 అండి,
ఇది ఏంటంటే ఒక ఆఫీస్ సంబంధించిన రిలీజియస్ అఫైర్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏంట్రా అంటే ఫస్ట్ ఒక రిలీజియన్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఆ రిలీజియన్ ఇన్స్టిట్యూట్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో పనిచేయడానికి ఒక పర్సన్స్ కావాలి, అంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూట్లో. అలాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూట్లోకి వర్క్ చేయడానికి ఈ ఎవరైనా వెళ్ళొచ్చా అంటే పర్టికులర్ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకే కదా ఇది వచ్చేది. అదర్ రిలీజియస్ పర్సన్స్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఎవరి రిలీజియస్ సంబంధించిన ఆ రిలీజియస్ పద్ధతులు ఉంటాయి కాబట్టి. అలాంటి ఆఫీసెస్లో కూడా ఈ యొక్క రిలీజియస్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాయింట్ పెట్టారు. ఇది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5. ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోష్ లీగల్ కాన్సెప్ట్స్. If you have any doubts, please ask me in the comment box, then definitely I will reply. Thank you.